యుఎస్ లో సివిల్ ఇంజనీరింగ్ జాబ్ ఆస్పిరెంట్స్ కి ఒక క్వశ్చన్, మీకు చేదు నిజం కావాలా తీయట అబద్ధం కావాలా? మీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీరు మాస్టర్స్ చేశారు కాబట్టి కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈజీగా ఇచ్చేస్తాయి జాబ్. ఇదేంటి తీయని అబద్ధం, మిమ్మల్ని మభ్యపెట్టడం లాంటిది. కానీ చేదు నిజం ఏంటంటే ఇక్కడ జాబ్స్ వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఎవరైతే స్కిల్స్ పెంచుకుంటున్నారో, ఎవరైతే రెజ్యూమ్ బిల్డప్ చేసుకుంటున్నారో వాళ్ళకి వస్తున్నాయి జాబ్స్. రెజ్యూమ్ బిల్డప్ చేసుకోవడం అంటే ఏంటి? మీకు వచ్చి రాని కోర్సులు మొత్తం రెజ్యూమ్లో యాడ్ చేస్తే అది రెజ్యూమ్ బిల్డప్ అవ్వదమ్మా. ఇప్పుడు నా రెజ్యూమ్లో వరల్డ్ నెంబర్ 1 ఎథికల్ హ్యాకర్ నేనే అని చెప్పి పెట్టాను అనుకోండి, దాని అర్థం ఏంటి? అయిపోతానా? కాదు కదా. జాబ్స్ వచ్చేస్తాయి, నాకు రావు కదా. అదంటే ఏంటో కూడా నాకు తెలియదు. అలానే మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లో కూడా రెజ్యూమే బిల్డ్ చేసుకోవడం అంటే మీరు కొన్ని కోర్సెస్ చేసి దాన్ని యాడ్ చేసుకోవడం, అంతేగాని మీ ఫ్రెండ్ గాని రెజ్యూమ్ లో ఉన్న కోర్సులు మొత్తం మీరు కాపీ పేస్ట్ చేయడం కాదు రెజ్యూమే బిల్డ్ చేసుకోవడం అంటే. ఇక్కడ మనం ఫేక్ పెట్టినా గానీ డే 1 దొరికిపోతాం అమ్మా, తర్వాత చాలా కష్టం. మీకు కంపల్సరీ స్కిల్స్ పెంచుకోండి, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ బెటర్ ఆపర్చునిటీస్. అందుకే నేను చాలా సార్లు చెప్తాను, మార్కెట్ లో ఆల్రెడీ 3 years జాబ్ చేసిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళ గైడెన్స్ మీకు చాలా అవసరం అని. అలా అని చెప్పి వాళ్ళు లేకపోతే మీకు జాబ్ రాదా అంటే అలానేం లేదమ్మా. మీరు కూడా ఒక 2-3 months మార్కెట్ లో తిరిగి మీరు అన్ని తెలుసుకుంటే మీకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ వాళ్ళని కలవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు షేర్ చేయడం వల్ల వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉంటారు. అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది, ఇన్ టైంలో ప్లేస్ అవుతాం.